నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొప్పనపొడిలో ఘనంగా డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు త్రిపులార్ బొలిశెట్టి. భీమవరం పురపాలక సంఘ రూపురేఖలు మారుస్తాం. 40 లక్షలతో ఇంటర్నల్ రోడ్లు, ఫ్లేవర్ బాక్స్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం ఆర్ఆర్డీఎస్ కళాశాలలో త్రిపులార్ ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన 40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామ. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. ఉండి నియోజకవర్గంలో రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడు ముత్యాల రత్నమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆకివీడు మండలం కొప్పనపొడిలో డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేకును కట్ చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తన బాల్యమిత్రుడు ముత్యాల రత్నం ఎన్నో పదవులు అధిరోహించారని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించారని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి బాబీ, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కోరా రామ్మూర్తి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్, మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్, ఆకివీడు రూరల్ జనసేన అధ్యక్షులు అల్లాడి బాబీతో పాటు కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటేశ్వరరావు గారు ఎలియాస్ రత్నం గారు వారి జన్మదినం సందర్భంగా ఇవాళ కొప్పనపొడి గ్రామం వారి ఇంటికి రావడం జరిగింది. శ్రీ రత్నం గారు ఈ ప్రాంతంలో ఒక సీనియర్ రాజకీయ నాయకులు. ఈ ప్రాంతంలో రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు శ్రీ రత్నం గారు. ఆయనకి మాకు చాలా కాలంగా పార్టీలు వేరైనా, మేము పదవుల్లో ఉన్నా లేకపోయినా, ఆయన పదవుల్లో ఉన్నా లేకపోయినా ఒక సోదర భావంతో, ఒక సలహాదారుడిగా, ఒక పెద్దన్నగా ఉండేటువంటి వ్యక్తి. మాకు వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలు నుంచి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు. ప్రతి సంవత్సరంలో కూడా ఆయన పుట్టినరోజుకి, నిరుడు పుట్టినరోజు కూడా నేను మంత్రిని అయినా కాకపోయినా నేను కానీ సత్యనారాయణ గారు కానీ ఇక్కడికి రావడం మాకు ఆనవాయితీ. అందులో భాగంగా ఈవేళ ఇక్కడ రావడం జరిగింది. ఆయన అన్ని గ్రామాలు, అన్ని పదవులు కూడా గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి డిసిసిబి బ్యాంక్ వరకు కూడా ఆయన సమర్థవంతమైనటువంటి మా వదిన గారు, ఆవిడ కూడా స్థానిక సర్పంచ్గా, బ్యాంకు అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మరి ఈవేళ రత్నం గారి పుట్టినరోజు సందర్భంగా వారిని అభినందించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఆయనకి ఇందాక మా సోదరులు సత్యనారాయణ గారు చెప్పినట్టు భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలా. మరి ఆయన యొక్క రాజకీయ ఉన్నతి మరింత స్థాయికి పైకి ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఆ క్రమంలో
మేము కూడా ఆయన కూడా ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకు చిన్ననాటి నుంచి ఎంతో ఆప్తుడు ముత్యాల రత్నం గారు. ఆయన 60వ షష్ఠి పూర్తప్పుడు ఆ ఘనంగా వేడుకలు జరిపినప్పుడు కూడా నేనున్నా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 పుట్టినరోజులకి నేను వచ్చాను. గత 4 సంవత్సరాలుగా మిస్ అయ్యా. ఈ సంవత్సరం మళ్ళీ ఆ పుట్టినరోజు వేడుకలకి ఇక్కడ పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే బాల్య మిత్రులను అందరినీ కలుసుకోవటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మరి గతంలో డిసిసిబి చైర్మన్, ఇంకా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎనలేని సేవ చేసిన వ్యక్తి. రాబోయే రోజుల్లో కూడా మరి మంచి పదవి ఆయన్ని వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 70వ పుట్టినరోజు వేడుకలు ఇంకా అత్యంత వైభవంగా 60వ పుట్టినరోజు షష్ఠి పూర్తి వేడుకల కన్నా ఘనంగా జరుగుతాయని, మళ్ళీ అందరం సప్తతి అంటారు 70 సంవత్సరాలు కంప్లీట్ అయితే. సో ఆ సప్తతి సెలబ్రేషన్స్ మళ్ళీ అందరూ కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాజీ డిసిసిబి చైర్మన్ మన ముత్యాల రత్నం గారు బాబాయ్ గారిది ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ రోజు మరి ముత్యాల రత్నం గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసి మరి అందరూ కూడా ఆయనకి విషయం చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ ఉండి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకి మరి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ముత్యాల రత్నం గారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ముందు కూడా మరిన్ని పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజకీయాల్లో తనదైన శైలితో ఈ జిల్లా రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి, ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని తన యొక్క ప్రతిభా పాఠవాలతో నిర్వహించేటటువంటి ముత్యాల రత్నం గారు, వారు మాకు సోదర సమానులు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున అందరం కూడా ఇక్కడికి వారికి శుభాకాంక్షలు తెలియజేసే నిమిత్తం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. వారు అనేక రకాలైనటువంటి పదవులని అలంకరించడంతో పాటు అద్భుతమైనటువంటి పరిపాలన ఈ ప్రాంతంలో అందించడం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వండుకున్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా నోట్లో నాలుకలాగా ఏ అవసరం వచ్చినా సరే రత్నం గారిని తలుపు తడితే ఆయన ఆ సమస్య పరిష్కరించగలడనేటటువంటి నమ్మకం, విశ్వాసం కల్పించినటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మౌనటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన జన్మదిన పురస్కారం సందర్భంగా మేమంతా కూడా వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించి రాబోయేటటువంటి రోజుల్లో మా అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అభిలాషిస్తూ పెద్దలు రత్నం గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు సత్యనారాయణ గారు కానీ మంత్రి గారు కానీ చెప్పినట్టు వారి తల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తల్లో నాలుకలా ఉండి అనేక పదవుల్ని ప్రభావితం చేస్తూ ఆ పదవులకి వారే సరిపోతారనే విధంగా ఆ పదవుల్ని నిర్వహించినటువంటి వ్యక్తి పెద్దలు రత్నం గారు. వారి గురించి అనేక సందర్భాల్లో నేను వినడం, ఇదే మొదటిసారి వారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ అది ప్రాంత అభివృద్ధిలో కానీ వారి పాత్ర స్పష్టంగా ఉండే విధంగా వారి యొక్క ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం. ఈ రోజు మా గురువు గారు అయినటువంటి ముత్యాల వెంకటేశ్వరరావు గారి అలాగే రత్నం గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ ఇక్కడ రావడం జరిగింది ఆయన అభినందించడం కోసం. ఆయన దగ్గర చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. రాజకీయంగా కానీ కొన్ని విషయాల్లో పెద్ద మనిషిగా ఆయన చేసిన మంచి నిర్ణయాలన్నీ కూడా మేము వినటం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని పుట్టినరోజులు ఆయురారోగ్యాలు చేసుకోవాలని, ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేమందరం కూడా బాబాయ్ అని పిలుచుకుని మా రత్నం గారు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ ప్రాంత అభివృద్ధిలోగా ఆయన పాత్ర చాలా గణనీయంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆయన మంచి పదవులను అధిరోహించి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆ భగవంతుని ఆ సిరి సాయినాథ్ని కోరుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులైన రఘురామకృష్ణరాజు గారి బాల్యమిత్రులకి, ఇన్ఛార్జి కన్వీనర్ జుత్తి నాగరాజు గారికి, మా అబ్బాయి నాగరాజుకి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
భీమవరం పురపాలక సంఘం రూపురేఖలు మారబోతున్నాయని, సుందరీకరణ, ఆధునీకరణకు ముహూర్తాలు కుదిరాయని, అభివృద్ది పనులను శరవేగంగా చేస్తున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో 40 లక్షలతో చేపడుతున్న ఇంటర్నల్ రోడ్లు, ఫ్లేవర్ బాక్స్ పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని, త్వరితగతిన వాటిని అభివృద్ది చేస్తామని, మున్సిపల్ కార్యాలయంలో పాతబడిన భవనాలను పడగొట్టి ప్రత్యామ్నాయ బిల్డింగ్లను ఆధునీకరణ చేసేందుకు టెండర్లు పిలవడం జరుగుతుందని, భీమవరాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యమని అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ది పనులను చేస్తున్నామని అన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్షించారు. ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జరిగిన సమీక్ష వివరాలను మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, భీమాన శ్రీరామ్మూర్తి, విజురోతి రాఘవులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పురపాలక సంఘ కార్యాలయం రోడ్లు బాగా పాడైనవి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి దానికి చిన్న చిన్న డ్రైన్స్ కట్టి మోడరేట్ చేయాలని ఆలోచనలో ఈరోజు 40 లక్షల రూపాయలతోటి టెండర్ పిలవటం జరిగింది. ఈరోజు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కమిషనర్ గారు, ఎంఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి పురపాలక సంఘ కార్యాలయాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచే విధంగా, సుందరంగా ఉండే విధంగా ఆలోచన చేశాం. దానిలో భాగంగానే ఈ ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా లోపల పాత బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి. పాత బిల్డింగ్స్ కూడా డిస్మాంటిల్ చేసేసి ఆ ప్లేస్ ఓపెన్ పెట్టి భవిష్యత్తులో ఏమన్నా అవసరాలను బట్టి బిల్డింగ్లు కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా ఆధునీకరించాలనే ఆలోచనతో మన కమిషనర్ గారు, ఎంఈ గారు అందరూ కూడా ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగా మేము పూర్తి సహకారాన్ని అందిస్తాను. భీమవరం పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలని, పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ కూడా తోడ్పాటు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకులపైనే ఆధారపడి ఉందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతుల గదులను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజులతో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో అవసరం మేరకు అదనపు తరగతులను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విద్యార్థి చదువుకోవాలని అన్నారు. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తన ఎంపీ నిధుల నుండి 40 లక్షల రూపాయలు అదనపు తరగతులకు విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు రఘురామకృష్ణరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసూన, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, పొత్తూరి బాపిరాజు, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, భీమాన శ్రీరామ్మూర్తి, చెరుకువాడ రంగసాయి, 34వ వార్డు టీడీపీ అధ్యక్షులు వజ్జిపర్తి గురుమూర్తి, అధ్యాపకులు పి అమూల్యరావు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. 1972లో విద్యాదాత చింతలపాటి మూర్తిరాజు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కళాశాల, రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మీద నిర్మించిన ఈ కళాశాల ఊరు మధ్యలో ఎందరికో ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కళాశాల ఎక్స్పాన్షన్ కోసం అప్పుడు ఆ ప్రిన్సిపాల్ గారు నేను ఎంపీగా ఉన్న సమయంలో ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఎంపీ లాట్స్ నుంచి
సుమారు 40 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నా చేతుల మీదుగా మా మిత్రులు రామాంజనేయులు గారితో కలిసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా కొన్ని కోర్సులకి విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇప్పుడే శాసనసభ్యులు రామాంజనేయులు గారితో ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంకా ఒక 6 నుంచి 8 క్లాస్ రూమ్స్కి ఎటువంటి అవసరం ఉంటుంది, కనీసం ఇంకొక 40-45 లక్షల రూపాయలు, అంటే 50 లక్షలు మ్యాక్సిమం అనుకుంటే ఇంకొక 3 డిగ్రీ కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. సో లోకల్ ఎంపీ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహకారంతో, అలాగే అవసరమైతే నాకు ఎంతోమంది ఎంపీ మిత్రులు ఉన్నారు, అందరి సహకారంతో ఆ త్వరితగతిన, అంటే ఆ పైన కొంచెం త్వరగా కట్టే అవకాశం ఉంది. ముందు ఒక 6 నెలల్లో కనీసం ఒక 4 తరగతులు, ఆ తర్వాత అంటే వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు డిగ్రీ కోర్సులు స్టార్ట్ అయ్యేలాగా రామాంజనేయులు గారి సహకారంతో, లోకల్ ఎంపీ గారి సహకారంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం. సో భీమవరం చుట్టుపక్కల అంతా మళ్ళీ మా ఉండి నియోజకవర్గం వాళ్ళే కాబట్టి అందరికీ బాగా ఉపయోగపడేది ఈ 2 నియోజకవర్గాలకి. సో తప్పకుండా ప్రజల సహకారంతో, మిత్రుల సహకారంతో దీన్ని త్వరితగతిన నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కంప్లీట్ చేస్తామన్న ఉద్దేశంలో ఉన్నాం. సో దానికి భగవంతుని ఆశీస్సులతో తప్పనిసరిగా కంప్లీట్ చేస్తాం. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షల రూపాయల నిధులతోటి ఆర్ఆర్డిఎస్ డిగ్రీ కళాశాల నందు అదనపు తరగతి గదులు 4 నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షలు ఇచ్చిన వలన ఈరోజు 4 తరగతి గదులు ఏర్పడటం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ చాలా డిమాండ్ కాలేజీ ఇది. దీంట్లో ఎక్స్ట్రా కోర్సులకు కూడా అవకాశం ఉంది, కానీ వసతులు లేక జాయినింగ్ ఇబ్బందిగా ఉంది. త్వరలో రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి అదనపు తరగతి గదులు నిర్మించి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం, హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను, స్వామివారిని దర్శించుకున్నారు.
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గణపవరం మండలానికి చెందిన అల్లూరి జయరమ్యశ్రీకి బీజేపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ కళాశాల ఫీజు నిమిత్తం 30,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 10వ తరగతిలో 577 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇంటర్మీడియట్ లో చేరే సమయంలో సుభాష్ 30,000 రూపాయలు సహకారం అందించారని, ఇంటర్ ప్రథమ సంవత్సరం కూడా 96% మార్కులతో ఉత్తీర్ణత కావడంతో ద్వితీయ సంవత్సరానికి కూడా 30,000 రూపాయల ఫీజులు చెల్లించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పేరిచాల సుభాష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలానికి చెందినటువంటి అల్లూరి జయ రమేశ్రీకి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరానికి సంబంధించి ఫీజు శ్రీ సుభాష్ గారు బీజేపీ నర్సాపూర్ పార్లమెంట్ కన్వీనర్ ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రమేశ్రీ గతంలో 10వ తరగతిలో గణపవరం మండలంలో 577 మార్కులు సంపాదించి 600కు గాను మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జాయిన్ కావాల్సినటువంటి సందర్భంలో సుభాష్ గారు ఆమెకి ఆర్థికంగా ప్రోత్సాహించడం జరిగింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా 96% మార్కులు సాధించింది రమేశ్రీ. అందుకు గాను 2వ సంవత్సరాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో సుభాష్ గారు ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఫీజుని కళాశాలకి చెక్ రూపంలో చెల్లించడం జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక కూడా రాబోయేటువంటి సంవత్సరాల్లో రమేశ్రీకి మరి ఇదే విధంగా మంచి మార్కులు సంపాదించుకుని ముందుకెళ్లినట్లయితే ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ అమ్మాయి పూర్తిగా విద్యను పూర్తి చేయడానికి సుభాష్ గారు ఇతర మిత్రులు అందరూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రమేశ్రీకి చెప్తా ఉన్నాం, ఎవరైతే దాతలు ఉన్నారో వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చదువులో శ్రద్ధ చూపాలి. ఈ విధంగా శ్రద్ధ చూపి చదివినట్లయితే వేళ చదువుకి ఆర్థిక లేమి అంటే డబ్బులు లేని కారణంగా ఏ పిల్లలు విద్యార్థుల యొక్క చదువు ఆగకూడదు అనేటువంటి ఆలోచన మనంతా కూడా చేయాలి. డబ్బులు లేకుండా చదువు పూర్తి చేయలేనటువంటి విద్యార్థుల వల్ల సమాజానికి దేశానికి నష్టం జరుగుతుంది. తెలివైనటువంటి విద్యార్థులు, మేధావులైనటువంటి విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతే అది సమాజానికి దేశానికి నష్టం. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా వెనకబడి తెలివైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత పౌరులైనటువంటి మనందరి మీద కూడా ఉన్నదని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను. ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదన్న సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొండాడ రామ్మోహన్ రావు, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలటి న్యూటన్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ప్రతి ఏటా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సృష్టికి కారణమైన వడంబడిక రోమ్ స్టాచ్యూ వార్షికోత్సవం కారణంగా ఇంటర్నేషనల్ జస్టిస్ డే కోసం ఎంచుకున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మనం న్యాయాన్ని కాపాడితే న్యాయమే మనల్ని కాపాడుతుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రామ్ పండు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి అడపా ప్రసన్న కుమార్, ఉపాధ్యక్షులు కె వెంకట్రావు, ఆర్ హరి, జనసేన లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు, సిహెచ్ రంగారావు, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి న్యాయవాదికి భద్రత చట్టం ప్రపంచవ్యాప్తంగా న్యాయవాదులపై ఎంతోమంది మరి కక్షదారులు కక్షలు కట్టి న్యాయవాదుల మీద దాడి చేస్తున్నారు. ఇది చట్టం పూర్తిగా తీసుకురావాలని మనం ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అలాగే కొత్త చట్టాలు భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా కేసులు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మరి ప్రజలకి న్యాయం చేసే పద్ధతిలో న్యాయ చట్టాలు తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మన అవగాహన కల్పించాలి. జూలై 17 అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, క్రిమినల్ జస్టిస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి జరగాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ న్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
మరి న్యాయవాదులుగా భీమవరం బార్ అసోసియేషన్ తరఫున మరి నూతన అధ్యక్షులు ఏరెడ్డి నూటని గారు, అదేవిధంగా ఛాంబర్ అధ్యక్షులు రాంపండు గారు, మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందించే విధంగా న్యాయ నిపుణులు, అదేవిధంగా న్యాయవాదులు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నన్ను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా భారతదేశం మొత్తం కాబట్టి సభ్యులు, అలాగే న్యాయవాదులు, అట్లాగే సంఘ సంస్కృతిని పిలిచినప్పుడు ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి మండల లీగల్ చైర్మన్ గారు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో కూడా మరి న్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అట్లాగే విజ్ఞాన తరగతులు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందాలి, ప్రతి పేదవాడికి న్యాయం అందాలి. అట్లా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం వారే తప్పనిసరిగా వారికి ఉచితంగా న్యాయాన్ని అందిస్తారు. ఆ న్యాయాన్ని అందించే విధంగా మనందరూ కూడా అడ్వకేట్లు అందరూ కూడా తప్పనిసరి కృషి చేయాలి. ప్రతి పేదవాడికి న్యాయం అందాలంటే మనం గ్రామాలకు కానీ పల్లెలకు కానీ వెళ్ళి మనం తప్పనిసరిగా చట్టాల గురించి అలాగే న్యాయం గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరి ప్రతి న్యాయవాదికి అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఇప్పుడు ప్రకటనలు.